ఆలోచించావు? ముందే చెప్పుంటే నీ పెళ్లి చేసేదాన్నే కాదు. నా చేతులతో శశి మెళ్ళ తాళి కట్టి తనని చావు కప్పగించేదాన్నే కాదు. గోడ మీద కోడళ్ళ ఫోటోలు చూసినప్పుడే అనుమానించాల్సింది. వాళ్ళెందుకు చనిపోయారో కనుక్కోవాల్సింది. కనీసం అమ్మ చావుకి కారణం ఏంటా అని తెలుసుకోవాల్సింది. దివ్య, అవునన్నయ్య. నాన్న లేడు అనే బాధతో అమ్మ ప్రాణాలు విడిచింది అనుకున్నాం, కానీ మన ఇంటి శాపానికి అమ్మ తన ప్రాణాలని అర్పించిందని ఊహించలేకపోయాను. తరతరాల శాపం ప్రతి తరంలో మొదటి కోడల్ని బలి తీసుకుంటుందని ఈ తరంలో శశి బలవుతుందని ఇప్పుడే తెలిసిందన్నయ్య. ఈ నిజం నానమ్మకు, జేజీకి, పిన్నికి, నీకు, తాతయ్యకి, అమ్మమ్మకి, చారుకేశకి అందరికీ తెలుసు. నాకెందుకు చెప్పలేదన్నయ్య? పెళ్లి చేసుకుంటే శశి శాపంతో చనిపోతుందమ్మా, అందుకే నా ప్రేమని చంపుకున్నాను అని ఒక్క మాట చెప్పుంటే నేను అర్థం చేసుకునేదాన్ని కదా. ఎందుకు చెప్పలేకపోయావన్నయ్య? శాపం శశికి కాదమ్మా, నీకు. అందుకే చెప్పలేదు. ఇన్ని రోజులు ఆగావు, తాళి కట్టే ముందు ఎందుకు ఆలోచించలేకపోయావన్నయ్య? ఎందుకు శాపాన్ని అంటగట్టావు? నాకంటే తెలీదు, నువ్వెందుకు తప్పు చేసావన్నయ్య? ఆ శాపం ఏదో నాకున్నా బాగుండేది, హాయిగా చనిపోయేదాన్ని. దివ్య, ఆ శాపం మీకేనమ్మా, చనిపోయేది మీరే. అవునన్నయ్య, మరొకరిని చంపే హక్కు మనకి లేదు. కానీ శశిని చావుకి అప్పగించాం. మన చేతులారా శశి మరణ శాసనం రాశాం. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని ఆయన్ని చూడాలి? శశికి ఏమని సమాధానం చెప్పాలి? జరిగిపోయిన దాన్ని ఎలా మార్చాలి? దేవుడు కూడా ఆపలేని శాపాన్ని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలన్నయ్య? ఏం చెయ్యాలి? శశికైనా వేరే పెళ్లి చేస్తాను అన్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను కూడా మౌనంగా ఉంటే బాగుండేది. ఎక్కడో ఒక చోట శశి ఆనందంగా ఉండేది. ఏంటి చారుకేశా, నేను తాళి తెమ్మను గాని ఎందుకు తెచ్చావు? నీకంతా తెలుసు కదా. అన్నయ్య శశి మెళ్ళ తాళి కడితే తను చనిపోతుందని నీకు తెలుసు.
దివ్యమ్మా! దివ్య దివ్య అమ్మ దివ్య నీ బిడ్డలపై నీకు కోపం ఎందుకు? ఎవరో చేసిన తప్పుకి ఎవరిని శిక్షిస్తున్నావమ్మా? ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు కాదు, 5 ప్రాణాలను బలి తీసుకున్నావు. 5 తరాలని బాధ పెట్టావు. ఇంకా నీ కోపం చల్లారలేదా తల్లి? ఇంకా ఎన్నాళ్ళు ప్రాణాలను బలి తీసుకుంటావు? ఎంత దేవతవైనా నువ్వు ఆడదానివే కదా. సాటి ఆడదాని ఉసురు నీకు నైవేద్యమా? నీ తోటి ఆడవారి కన్నీళ్లు నీకు పన్నీరా తల్లి? మా అమ్మని బలి తీసుకున్నావు. ఇప్పుడు నా ఆడపడుచుని బలి కోరుతున్నావా తల్లి? వదిన అంటూ ప్రేమగా పిలిచేది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు వదిన అనేది. అలాంటిది నా చేతులతో తనకి ఊరి బిగించాను. నా మనసారా తనని చావుకి అప్పగించాను. ఏ తప్పు చేశానని నాకీ పాపం అంటగట్టావు తల్లి. దానికి బదులుగా నా ప్రాణాలు తీసుకొని ఉండొచ్చు కదా. దివ్య ఇప్పుడు అడుగుతున్నాను తల్లి, భిక్షం అడుగుతున్నాను. నీకు కావాలంటే నా ప్రాణాలు తీసుకో, సంతోషంగా ఇస్తాను. నా ఆడపడుచుని వదిలేయమ్మా, నన్ను తీసుకెళ్ళు. శాపంతో చనిపోయేది తనే అని తెలియక అమ్మవారిని ఎలాంటి వరం అడుగుతుందో చూడు చారుకేశ. తన ప్రాణాలనిచ్చి శశిని కాపాడాలనుకుంటుంది. మరి తననెవరు కాపాడతారు? అన్నీ తెలిసి ఆ దేవతేమో మౌనంగా ఉంది. ఏమి చేయలేక నేను ఏడుస్తున్నాను. ఏం చేయాలి చారుకేశ? నిజం చెప్పి తనని సంతోషపెట్టినా నీ ఆడపడుచు క్షేమం నీకే శాపమని చెప్పనా? మీరలా చెబితే దివ్యమ్మ నిజంగానే సంతోషిస్తారు బాబు. శశమ్మకు తాను అన్యాయం చేయలేదని ఆనందంతో ప్రాణాలిస్తారు. కానీ వద్దు బాబు. దివ్య అలా కుమిలిపోతుంటే నేను చూడలేను చారుకేశ. చీమకు కూడా అపకారం చేయని నా చెల్లెలు తనని తాను హంతకురాలని అంటుంటే భరించలేకపోతున్నాను. నరకంగా ఉంది. నిజమే బాబు. కానీ తనకు జరగబోయే అన్యాయం కన్నా ఆవిడ ఫీల్ అవుతున్న అపరాధమే మంచిది. నా చెల్లెల్ని బాగా చూసుకుంటానని మా అమ్మకి మాటిచ్చాను. దివ్య అంతలా క్షోభపడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నాను. అమ్మ నన్ను క్షమించదు చారుకేశ, క్షమించదు. అమ్మా, దేవతలు కూడా మనుషుల్లాంటి వాళ్ళైనా శాస్త్రి గారు? వాళ్ళకి కూడా పగలు, ప్రతీకారాలు, కోపాలు, ఆవేశాలు ఉంటాయా? లేదమ్మా. మనిషి జీవితం విధిని అనుసరించుంటుంది. దేవతలు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. అంటే మనుషుల్ని కాపాడ్డానికి కాదా దేవుళ్ళు, దేవతలు ఉన్నది?
మనుషులు కష్టాలు పడుతుంటే చూడటానికా? అప్పుడు మనుషులకి వీళ్ళకి తేడా ఏంటి? దేవుళ్ళు కూడా విధిని కాలాన్ని అనుసరించాలి కదమ్మా. సీతారాములు కష్టాలు పడలేదా? శ్రీకృష్ణుడు బాధలు పడలేదా? వాళ్ళు కూడా అన్నీ అనుభవించారు కాబట్టే మనకు ఆదర్శమయ్యి దేవుళ్లుగా పూజలు అందుకుంటున్నారు. ద్రోహం చేశావు. మనసులో విషం పెట్టుకుని పైకి నవ్వుతూ తడిగుడ్డతో గొంతు కోసావు. నీకన్నా కసాయి వాళ్లే నయం కదే. లేదు సార్, మీరంటే దివ్యమ్మకిష్టం. శశమ్మకు దివ్యమ్మ సాయమే చేశారు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను చారుకేశా. నా ఉప్పు తింటూ అక్కడ విశ్వాసం చూపించావు. ఆ అన్న చెల్లెళ్ళిద్దరూ మా ఇద్దరికి ద్రోహం చేస్తుంటే కనీసం మాట మాత్రమైనా మాకు చెప్పలేదు. ఆ ఇంటి కుక్కలా పనిచేశావు. నేను చేసిన తప్పేంటో చెప్పండి. నువ్వేం తప్పు చేయలేదే. నిన్ను నమ్మడం నా తప్పు. నీ మెళ్ళో తాలి కట్టి మొదటి తప్పు చేశాను. సూట్ కేసు పట్టుకుని నువ్వు నా ఇంటికొచ్చి నాపై పగ తీర్చుకుంటాను అన్నప్పుడే నీపై అనుమానం రావాల్సింది. కానీ నీ మాయలో పడిపోయాను. నీ మాయ మాటలు నమ్మాను. నువ్వు మోసం చేస్తావని తెలుసుకోలేకపోయాను. నీ మాయలో పీకల్లోతు కూరుకుపోయాను. సర్వనాశనమైపోయాను. నా చెల్లెలి జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానే. నీ మెళ్ళో తాళి కట్టానన్న కోపంతో నన్ను రెచ్చగొట్టావు. నా చెల్లెలంటే ఇష్టం లేని నీ అన్నతో తాళి కట్టించావు. తనకు జీవితకాలపు శిక్ష వేశావు. నీకు జరిగిన అన్యాయమే నా చెల్లికి జరగాలనుకున్నావు. కానీ నేను మనిషినే. కోపంతో నీ మెళ్ళో తాళి కట్టినా నిన్ను ఇష్టపడ్డాను. మనసారా ప్రేమించాను. నువ్వు చెప్పిందంతా చేశాను. నన్ను నేను కోల్పోయి నీకు సరెండర్ అయ్యాను. అయినా నీ కోపం చల్లారకపోతే నా మీద పగ తీర్చుకోవచ్చు కదే. అభం శుభం తెలియని నా చెల్లెల్ని ఎందుకు టార్గెట్ చేశావు? తనేం పాపం చేసిందని ఇంత పెద్ద శిక్ష వేశావు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. వెళ్ళిపో. ఒక్కసారి నేను శశితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు వదినా? నన్ను ఎలా మోసం చేశావో కథలు కథలుగా చెప్తావా? నేనెలా మోసపోయానో చెప్పి నవ్వుతావా? శశి, మరింకేం మాట్లాడతావు వదినా? నా ముందొకలా, మా అన్నయ్య ముందొకలా నటించావు. నా ముందు మా అన్నయ్యతో మంచిగా ప్రవర్తించి నా వెనుక అన్నయ్యను బాధ పెట్టావు. అదేదో సరదాగా చేశాను శశి. మాకు జీవితాలు సరదా కాదు వదినా. మీలా మా జీవితాలు వడ్డించిన విస్తర్లు కావు. మంచితనంతో మా నాన్న ఆస్తులన్నీ పోగొట్టి ఈ పెంకుటిల్లు మిగిలిస్తే ఇంత వయసప్పటి నుంచి అన్నయ్య కష్టపడి ఈ స్థాయికొచ్చాడు. అమ్మా నాన్న లేని నన్ను అన్ని తానే పెంచాడు. నేనంటే ప్రాణం. ఆ ప్రాణం మీదే దెబ్బ కొట్టావు కదా వదినా. అన్నయ్య గుండెల్లో పొడిచావు కదా. లేదు శశి, నన్ను నమ్ము. నమ్మలేను వదినా. మా అన్నయ్య తప్ప ఇంకెవరిని నమ్మను. ఈ ప్రపంచంలో అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. ఎవరు అక్కర్లేదు కూడా. ఈ జీవితం ఇంతే అనుకుంటాను. అలా అనుకు శశి. ఒక్కసారి నేను చెప్పేది విను. ప్లీజ్ వెళ్ళిపోవదినా. నీపై ఇంకా ఏదో మూల కాస్త గౌరవం ఉంది. అది పోగొట్టుకోకు. నేను తప్పే చేశాను, ఒప్పే చేశాను. ఒక్కసారి నేను చెప్పేది వింటే కదా తెలుస్తుంది. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా మాకనవసరం. నాకు నువ్వు అవసరం లేదు. నా చెల్లికి నీ అన్నయ్య అవసరం లేదు. మీకు మీరే, మాకు మేమే. అంత తేలిగ్గా ఎలా తెంచుకుంటారు? తెంచుకోకుండా ఉంచుకోవడానికి మా మెళ్ళో పడింది పూలదండ కాదు, కత్తుల దండ. మేం తెంచుకోకపోతే ఆ కత్తులే మా తలల్ని నరికేస్తాయి. మా తలరాతల్ని నువ్వలా మార్చావు. మరి లేదండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మా ఇంటికి రండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేనెలాంటి వాడినో నీకు బాగా తెలుసు చారుకేశా. దాన్ని తీసుకెళ్ళు. మళ్ళీ మా ఇంటికి రావద్దు. ఏమండి? సార్, ఏమండి? సార్, ఏమండి? సార్, ఏమండి? సార్, ప్లీజ్ సార్. ఏమండి? శశి, తలుపు తీయండి. సార్, నా మాట వినండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏమండి?
సార్ తలుపు తీయండి సార్. దివ్యమా, దివ్యమా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా, ఆఖరికి నా చెల్లెలి కంటే ఎక్కువగా నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి, నన్ను నా ప్రేమని నమ్మావు కాబట్టి, అందరూ నన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించావు కాబట్టి, పీటలపై పెళ్లి ఆగిపోయినా నాపై నీ ఇష్టం ఆగలేదు కాబట్టి, నా జీవితాంతం నువ్వే నా తోడు కాబట్టి, మన బంధం 3 ముళ్లతో మొదలైంది కాబట్టి, మనం ఇప్పుడు భార్యాభర్తలం కాబట్టి. వీడి మాయమాటలు నమ్మకమ్మా. మళ్ళీ ఏదో ప్లాన్తో వచ్చాడు. నీ గొంతు కోయడానికే వచ్చాడు. నువ్వు నమ్మొద్దు. నేను నీకోసం ప్రాణాలైనా ఇస్తాననే నమ్మకం నీకుంటే నాతో రాసేసి. వీడు ప్రాణాలు తీసేవాడే తప్ప ఇచ్చేవాడు కాదమ్మా. క్రిమినల్ వీడు. ఎవరెన్ని చెప్పినా నా గురించి నీకు మాత్రమే తెలిసేసి, నువ్వనుకున్నదే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాను. జీవితాంతం ప్రేమిస్తాను. నాపై ప్రేముంటే నాతో వచ్చే, లేదంటే నేను లేను అనుకునే ఆ తాళిని తీసే. నన్ను బ్రతికించుకోవడం లేదా చంపుకోవడం నీ చేతుల్లో ఉంది. నీకోసం కార్ దగ్గర 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. వాడు చచ్చినా బతికినా మనకు అనవసరం శశి. నువ్వు వెళ్లకు. క్షమించన్నయ్య. ఆయన ఎలాంటి వాడైనా నా భర్త. ప్రాణం ఇచ్చినా తీసినా ఆయనే నా భర్త. శశి, తప్పో ఒప్పో ఆయనతో వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ మోసపోతున్నావమ్మా. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఇంత పెద్ద రాక్షసుడికైనా భార్య ఉంటుంది కదన్నయ్య. నా మెట్టినింటికి వెళ్ళొస్తాను. శశి, శశి, శశి. సార్, సార్ మీరు కూడా రండి సార్. ఎక్కడికి? దివ్యమ్మ దగ్గరికి. ఎందుకు? మీరు దివ్యమ్మని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆ ప్రేమ పొద్దున్నే చచ్చిపోయింది. నిన్ను వదులుకోలేను, నా ప్రేమను చంపుకోలేను. నమ్మి వస్తున్నాను. ప్రాణం ఇచ్చినా ప్రాణం తీసినా ఈ జీవితం నీకే అభి. మీరు నిజంగా దివ్యమ్మను అపార్థం చేసుకుంటున్నారు సార్. అబీబాబు ప్రేమను కూడా అపార్థం చేసుకుంటున్నారు. దివ్యమ్మకు మీరంటే ఇష్టం సార్. శిశమ్మ అంటే అబీబాబుకు ప్రాణం. కాబట్టే ఇందాక దివ్యమ్మ, ఇప్పుడు అబీబాబు వచ్చారు. శిశమ్మ అర్థం చేసుకున్నారు. మీరు కూడా రండి సార్. ఇంకెన్నిసార్లు మోసపోమంటావు చారుకేశా? నువ్వు కూడా వాళ్ళ మనిషి అయిపోయావు. నువ్వు కూడా నమ్మక ద్రోహం చేశావు. లేదు సార్, విశ్వాసం మా రక్తంలోనే ఉంది. ఓ మంచి పని కోసం మీతో చిన్న చిన్న అబద్ధాలు ఆడేనేమో కానీ మిమ్మల్ని మోసం చేసే అంత పెద్ద తప్పు ఎప్పుడు చేయలేదు సార్. ఎప్పటికీ చెయ్యను సార్. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. పద. మీ కోపాన్ని ఆవేశాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ ఒక్కసారికి రండి సార్. మీరు కోరుకున్నది జరుగుతుంది. శిశమ్మ ఆనందంగా ఉంటుంది. నన్ను నమ్మండి సార్. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. ఆ వంశం ప్రాణాలిస్తుందే తప్ప ప్రాణాలు తీయదు సార్. ఒక్కసారి వచ్చి చూడండి సార్. నేను చెప్పింది అబద్ధం అయితే తర్వాత మీరే నిర్ణయం తీసుకుందరు గాని. శిశమ్మ కోసమైనా రండి సార్.
దివ్యమ్మ మీకోసం ఎదురు చూస్తుంది సార్. ఇప్పటికీ నాకు నమ్మకం లేదు చారుకేశా, కానీ శశి కోసం వస్తాను. శశికి ఏమైనా జరిగిందో ఎవ్వరిని వదిలిపెట్టను. ఏమి జరగదు సార్, మీరు ముందు రండి సార్. రండి సార్, రండి. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి పదండి. చంద్రిక, పదండి. ఓ మో. చంద్రిక, మనుషులుండే చోటును వదిలేసి దెయ్యాలుండే కొంపకొచ్చినట్టుంది కదా. నువ్వు ముందు భయపడ్డ మానే పౌడరు. శాపం మనకి కాదు, ఆ దివ్యకు. శాపము కోడళ్ళ నుంచే ఆడపడుచులకు మారింది కదా. బతుకున్న ఆడపడుచుల్లో నువ్వే మొదటిదానివే. దివ్యకు బదులు ఆ శాపం నీతో మొదలు పెడితే ఏంటి పౌడరు నువ్వనేది? శాపం నన్ను చంపుతుందా? ఛాన్స్ ఉంది అంటున్నా. అదేం కాదు. ఆ మాటకొస్తే మా అమ్మమ్మ కూడా ఇంటి ఆడబడిచే. శాపం ఆ ముసిల్దాంతో మొదలు పెడుతుంది. రేపో మాపో పోయే పానమో శాపం తనను చంపి ఏం చేసుకుంటుందమ్మా? పుష్టిగా బాగా దిట్టంగా ఉన్నావు. శాపం కళ్ళు నీ మీద పడతాయేమో. అనవసరంగా నన్ను భయపెట్టుకు పౌడరు. ఒక్క రోజైనా ఆస్తంత అనుభవించి చస్తాను గాని ముందైతే చావను. దేవతవే, ప్రాణాల మీదకి వస్తున్నా నీకు ఆస్తిపోయి తీవి చావలేదే. నువ్వు పోతే నా పరిస్థితి ఏం కావాలి? నేనింకా బతికే ఉన్నాను పౌడరు. అపశకున మాటలు మాట్లాడుకో. దివ్యో మా ముసల్తో చస్తుందనుకో. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి వచ్చాం కదా కల్పన. అవును బామ్మగారు, మంగ బతుకున్న రోజుల్లో వచ్చాం. మళ్ళీ ఇదే రావడం. దివ్య వచ్చినప్పుడు ఈ ఊరొచ్చినా మనం ఇంటికి రాలేదు. దివ్య కోసమే మళ్ళీ మనం ఈ ఊరు వచ్చాము. కోడళ్ల చావులకు దివ్య ఏదైనా పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి. ఆ ఆశతోనే వచ్చాం. దివ్య వలన శశి ప్రాణాలు కాపాడబడితే అంతే చాలు. శాపం శశమ్మ కాదు, దివ్యమ్మకే అని తెలిస్తే వీళ్ళేమైపోతారు? ఇందాక ఎద్దు దివ్యనెందుకు తరిమినట్టు అర్థం కావటం లేదు. శాపం దివ్యమ్మకే కాబట్టి ఎద్దు దివ్యమ్మను తరిమింది. శశికి శాపం ఉంది కాబట్టి శశి కోసం ఎద్దొచ్చుంటుంది. శశిని కాపాడబోతే దివ్య పైకొచ్చింది. దివ్యని చాణక్య కాపాడాడు. జరిగిందంతా ఆలోచిస్తుంటే శశిని దివ్య కాపాడుతుందని, దివ్యకి చాణక్య అండగా ఉంటాడని అనిపిస్తోంది బామ్మగారు. భగవంతుడి దయవల్ల అలాగే జరగాలి. అభి, శశి, దివ్య, చాణక్య ఆనందంగా ఉండాలి. శాపం నుంచి దివ్యమ్మ బయటపడితే మీరు కోరుకున్నది జరుగుతుంది బామ్మగారు. బయటపడతారా లేరా అనేది ఈ ఊర్లోనే తెలిసిపోతుంది. ఆపై దివ్యమ్మ చాణక్య సార్లు కలిసిపోవటం చిటికలో పని. అది నా బ్యాగ్. నువ్వెందుకు తీసుకొచ్చావు? కారులో నుంచి తీసుకొచ్చాను. ఎవరితమన్నారు? మీ పనులు నేను చేయకూడదా? ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇంకా నిన్ను నమ్మి నేను మోసపోదలుచుకోలేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నీతో మాట్లాడడం కూడా అనవసరం. నేను నా చెల్లెల కోసం వచ్చాను. శశి మా అన్నయ్య కోసం వచ్చింది. తను వాడి మాయ మాటలు నమ్మింది. నేను నమ్మను. నిజమేంటో మీకే తొందరలో తెలుస్తుంది. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకే నిజం నేను చూడదలుచుకోలేదు. మీరు నన్ను కాదనుకోలేరు. ఇది నీ రూమా? మన రూము.
వంకరగా మాట్లాడకుండా సూటిగా సమాధానం చెప్పు. ఇది నీ రూమ్ అయితే నేను వెళ్ళిపోతాను, నా రూమ్ అయితే నువ్వు వెళ్ళిపో. అంతా కలిసే ఉండాలి. నేను నీతో ఉండను. బయటికి తెలిస్తే బాగోదు. మన మధ్య ఏది లేదని అందరికీ తెలుసు. భార్య భర్తల బంధం ఇదే కదా. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? వచ్చారు నెంబర్ 1 నెంబర్ 2 కేటుగాళ్ళు. వచ్చి రాగానే ఊరి మీద పడొచ్చినట్టున్నారు. అభిబాబు, దివ్యమ్మ, మీరు లోపల పదండి. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే గొడవ పడేలా ఉన్నారు. ఆయన్ని మాటల్లో పెట్టడం బెటర్. ఇక్కడేం చేస్తున్నారు సార్? ఏ ఇక్కడ కూడా ఉండకూడదా? ఊర్లోకి వెళ్ళి అడుక్కు తినాలా? అయ్యో సార్, నేను అలా అనలేదండి. దొంగది ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎవరిని సార్ అంటున్నారు? ఇంకెవరు? వీరప్ప నాన్న, పోలందేవి చెల్లి. ఊళ్ళో ఎవరిని మోసం చేసి వస్తున్నారు? చుంచుమోహాలు ఎలా చూస్తున్నాయో చూడు. పెద్ద డెకాయిట్ బ్యాచ్ లా ఉంది. ఏమైంది సార్ మీకు అలా తిట్టేస్తున్నారు? నా నాలుక దురద పుడుతుంది. ఏదోటి వాగకపోతే ఊరుకునేలా లేదు. పచ్చటి పల్లెటూరుకు వచ్చాం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా సార్. నేను నా చెల్లి కోసం వచ్చాను. నా భార్య అంటూ తీసుకొచ్చాడు కదా, పక్కన ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? భర్త అంటే బాధ్యతగా ఉండాలి. భార్యని వదిలేసి బలాదురుగా తిరగడమేనా? అయినా క్రిమినల్ గాడికి కాపురం చేయడం ఏం తెలుస్తుంది? చూసావా ఎలా పారిపోతున్నాడో? ఏదో మొహం వాడును. ఆయన పారిపోలేదు సార్, జస్ట్ లోపలికి వెళ్ళారంతే. చచ్చుపీనుగా లోపలికి వెళ్ళక నాతో గొడవపడే ధైర్యం ఉందా వాడికి? సార్, మీ నాలుకకి నిజంగానే దురదెక్కింది సార్, కాస్త కంట్రోల్ చేసుకోండి సార్. ఎవరికి భయపడాలి? నన్ను ఎదిరించే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవిక్కడ. అంతా వేస్ట్గాలే. అదిగో ఎలక మొహంది ఎలా చూస్తుందో చూడు. అంత అందమైన అమ్మాయి గారిని పట్టుకుని ఎలుక పిలక అంటారేమిటి సార్ మీరు? అది అందగత్త. వామిటింగ్ వచ్చే మాటలు మాట్లాడక చారుకేసా. ఆ అందాన్ని చూసే మీరు వెంటబడ్డారు, మర్చిపోయినట్టున్నారు. అవును, అదో పెద్ద రంభా ఊర్వశి. మరి నా మతి చెడిపోయి తన వెనకాల తిరిగాను. మరి తాళెందుకు కట్టారు సార్? బుద్ధి గడ్డి తిని. ఏమండి, భార్యను పట్టించుకోవట్లేదని ఇందాక మీరు అభిబాబుని అన్నారు కదా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటండి? ఒక పరాయి మగాడి ముందు మీ భార్యను అవమానిస్తారా? తప్పు కదండి. నువ్వు దాని చైల్డ్హుడ్ ఫ్రెండ్వే కదా, పరాయివాడివి ఎలా అవుతావు? సార్, ఎంతైనా ఆవిడ మీ భార్య కదా సార్, మీరు అలా అనకూడదు. అది భార్య కాదు, పెద్ద బందిపోటు, గుండెలు తీసిన బంటు, ఆడ రాక్షసి. దాంతో పెట్టుకుంటే మసే. దాని మొహం చూస్తే అన్ని పాపాలు అంటుకుంటాయి. రామరామా, ఆపండి సార్. మార్నింగ్ కాస్త టిఫిన్ ఎక్కువ తిన్నట్టున్నారు. అంటే తిన్నదరక మాట్లాడుతున్నానంటావా? మహాప్రభో, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా.
మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? చాలా రోజుల తర్వాత ఊరు వచ్చాం కదా సార్, ఊరు చూసొస్తున్నాం. నిజం చెప్పు. మీకు అబద్ధం చెప్పి నేను బతకగలనా అండి? నాకేదో డౌట్గా ఉంది. ఈ ఇల్లు, వీళ్ళ మొహాలు, సంథింగ్ ఈజ్ రాంగ్. సార్, డౌట్ పడితే అన్ని డౌట్సే సార్. వదిలేస్తే అంతా హ్యాపీ. వదిలేయండి, హ్యాపీగా ఉండండి.